అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, 7th క్లాస్ సెకండ్ లెసన్ సచ్చా దోస్త్. డియర్ స్టూడెంట్స్, ఈ సచ్చా దోస్త్ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ కష్టమైన వర్డ్స్, కఠిన్ శబ్ద్ అండ్ చదివి వినిపిస్తూ చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా దీన్ని మీరు ఫాలో అవ్వండి, రాసుకోండి అని చెప్తూ లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ కనిపిస్తుందన్న 7th క్లాస్ సెకండ్ లెసన్ సచ్చా దోస్త్. నేను లెసన్ చెప్పేటప్పుడు కనుక మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఈ నోట్స్ కూడా ఈజీగానే మీరు రాసేయగలుగుతాను. నన్ను అర్థమవుతుందా? సచ్చా దోస్త్, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ బొమ్మను చూసారా? ఈ బొమ్మను చూశారు కదా, వెరీ గుడ్. ఈ బొమ్మలో బొమ్మకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. चित्र में क्या क्या दिखाई दे रहे हैं? चित्र में पेड़, पेड़ पर घोंसले, घोंसले में चिड़िया और उसके बच्चे, गाय, लड़की, लड़के और लड़के, खरगोश दिखाई दे रहे हैं. पेड़ के बारे में कुछ वाक्य बोलो. सेकंड क्वेश्चन, पेड़ के बारे में कुछ वाक्य बोलो. पेड़ फल और फूल देते हैं. पेड़ से छाया मिलती है. पेड़ कार्बन डाइऑक्साइड लेकर ऑक्सीजन लेते हैं. पेड़ पक्षियों का आवास है. पेड़ की लकड़ी से कई वस्तुएं बनती हैं. नेक्स्ट, थर्ड क्वेश्चन, मैं आपसे क्या बातें कर रहे वे आपस में क्या बातें कर रहे होंगे? वे आपस में प्रकृति, पेड़ पौधे और उनसे मिलने वाले लाभ, प्रकृति संरक्षण आदि बातें कर रहे होंगे. स्टूडेंट्स, బాగా అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్, ఇక్కడ ఉల్టే నయే శబ్దం ఉన్నాయి, చూసారా? కొంచెం ఈ నయే శబ్దం కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త సెంటెన్స్, కొత్త వర్డ్స్ మీరు కనుక ఈజీగా అలవోకగా చెప్పుకోగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క లెసన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ వర్డ్ ఆపస్ మే. ఆపస్ మే అంటే పరస్పరము. నయ శబ్దంలో ఫస్ట్ వన్ ఆపస్ మే, పరస్పరము, మ్యూచువల్. నెక్స్ట్, ప్యార్ కర్నా, ప్రేమించుట, టు లవ్. ఇకట్టా కర్నా, పోగు చేయుట, టుగెదర్. తర్వాత తన, కాండం, స్టెమ్. తర్వాత చఢనా అంటే ఎక్కుట, క్లైంబ్. శాఖ, కొమ్మ, బ్రాంచ్. ఆంఖ్ మిచౌని, దాగుడు మూతలాడుట. టు క్లోజ్ ఐ అండ్ ఓపెన్. థక్ జానా అంటే అలసి పోవుట, టైడ్. తర్వాత ఛావ్ అంటే నీడ, షాడో. తర్వాత తలాష్, అన్వేషణ, సెర్చ్. పార్ కర్నా అంటే దాటుట, టు క్రాసెస్. సమస్య అంటే సమస్య, ప్రాబ్లం. ఖూబ్ అంటే బాగుగా అండ్ గుడ్. నెక్స్ట్, లౌటనా అంటే తిరిగి వచ్చుట, బ్యాక్. పహలే అంటే మొదట, ఫస్ట్. టూటునా అంటే విరుగుట. బూఢా అంటే వృద్ధుడు, ఓల్డ్ మ్యాన్. సర్ది అంటే చలి, కోల్డ్. సూఖా అంటే ఎండిన. ఎస్. లకడి అంటే కొయ్య. భగనా అంటే తరిమివేట, టు ఫ్లీ. నిభానా అంటే కొనసాగించుట, టు కంటిన్యూ. ఖోనా అంటే పోగొట్టుకొనుట. లగానా అంటే వేయుట. మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఈ యొక్క నయే వర్డ్స్ మీకు అర్థమైందని చెప్పి
నేను అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లో సునోబోలో చూసారా? सुनोबोलो फर्स्ट क्वेश्चन, अमर और पेड़ की दोस्ती के बारे में बोलो. अमर और पेड़ दोनों दोस्त थे. हर रोज़ अमर पेड़ के पास जाकर उसके फल खाता था, उसके पत्तों से माला बनाता था, इनकी शाखाओं से झूलता था. दोनों आपस में आंख मिचौनी खेलते थे. इस तरह दोनों बहुत खुशी से रहते थे. पेड़ हमारा सच्चा दोस्त है. कैसे? पेड़, सेकेंड क्वेश्चन, पेड़ हमारा सच्चा दोस्त है. पेड़ हमारी भलाई करने सदा तैयार रहता है. पेड़ से ही हमें प्राणवायु मिलता है, इसी से हम सांस लेते हैं. पेड़ हमें फल फूल देता है और छाया देता है, हवा भी देता है. पेड़ के कारण ही वातावरण में संतुलन बना रहता है. पर्यावरण की रक्षा में पेड़ का योगदान अधिक है. एक बात में कहना है कि पेड़ अपना सब कुछ हमारी भलाई में अर्पित करता है. हमारे सुख दुख में पेड़ साथ रहता है. डियर स्टूडेंट्स, अर्थమైంది అనుకుంటున్నాను. थर्ड क्वेश्चनలోకి వెళ్తే, पेड़ की जगह अगर तुम होते तो क्या करते? अगर पेड़ की जगह मैं होता तो मैं भी पेड़ की जैसा उपकार करूँगा. अपने शरीर का अंग दूसरों के लिए हित के लिए ही उपयोग करूँगा. बच्चों, इस तरह से यह जो क्वेश्चंस कंप्लीट हो गए हैं. और यहाँ पर और एक बात, एक क्वेश्चन है, इम्पॉर्टेंट क्वेश्चन है. इस क्वेश्चन को ध्यान से देखिए. पेड़ से क्या क्या लाभ है? ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మై డియర్ స్టూडेंट्स. पेड़ परोपकारी है. पेड़ प्रकृति की संपदा है. पेड़ मानव के परम मित्र है. पेड़ मानव की सेवा में तत्पर रहते हैं. पेड़ से कई लाभ है. पेड़ हमें फल देकर भूख मिटाते हैं. पेड़ की शक्ति छाया में मानव पशु पक्षी सभी आराम करते हैं. पेड़ों से गर्मी दूर होती है और पर्यावरण से संतुलन रहता है. पेड़ से प्राणियों के लिए आवश्यक प्राणवायु मिलता है. पेड़ की लकड़ी से जब ईंधन और लकड़ी के रूप में हमें काम आता है. इस तरह पेड़ मानव जीवन के उपयोगी है. इस कहानी का नाम सच्चा दोस्त क्यों रखा गया होगा? इस सच्चा मित्र वह है जो आपत्ति में भी हमारा साथ करता है. इस पाठ में पेड़ अपने शरीर का एक अंग खोते हुए भी अपने दोस्त के लिए उपकार करता ही रहा. इसलिए इस कहानी का नाम सच्चा दोस्त रखा गया है. డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా? ఈ విధంగా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత శబ్ద బండార్ ఒక్కసారి చూడండి. దోస్తీ, మిత్రత, అర్థం జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ యొక్క గుబ్బారు వీటిని చూసి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. దోస్తీ అంటే మిత్రత, తలాష్ అంటే ఖోజ్, అదేవిధంగా ఇకఠా అంటే జమా, పేడ్ అంటే వృక్ష, మాలా అంటే హార్. డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చే వర్డ్స్ ఇవి. అంకెల్లో ఇస్తాడు, 1 మార్కుకి ఇస్తాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7th క్లాస్ వాళ్ళకి అంకెల్లో ఇస్తాడు. దాన్ని మనం అక్షరాలు రాయాల్సి ఉంటుంది. 11ని హిందీలో 11 అంటారు. 12ని హిందీలో 12 అంటారు. 13ని హిందీలో 13 అంటారు. 14ని హిందీలో 14 అంటారు. 15ని 15 అంటారు. 16ని 16 అంటారు. 17ని 17 అంటారు. 18ని 18 అంటారు.
19ని 19 అంటారు, 20ని 20 అంటారు. ఈ విధంగా మై డియర్ స్టూడెంట్ సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని బట్టి మీరు చాలా జాగ్రత్త. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ పేరుని మధ్యలో పెట్టి ఇటొకటి 5 వర్డ్స్ రాసిచ్చాడు. ఈ పేరుని మెయిన్ టార్గెట్ చేసుకొని 5 వర్డ్స్ తయారు చేయండి అంటాడు. 5 మార్క్స్ ఇది ఎగ్జామినేషన్ ఆల్ ఆఫ్ ఇలాంటి ఇది వచ్చింది అని అంటే మీ జేబులో 5 మార్క్స్ ఉన్నట్టే. ఇక్కడ ఎట్లా తయారు చేశాడో చూడండి. पेड़ के पत्तों से कई औषध बन सकते हैं. पेड़ के पत्तों से हम अपनी भूख मिटा सकते हैं. पेड़ के रंग बिरंगी फूलों से हम कई तरह की मालाएं बना सकते हैं. पेड़ का तना घर बनाने के लिए उपयोग है. అలాగే విధంగా पेड़ की शाखाएं पक्षियों के लिए आवश्यक है. ఈ విధంగా మై డియర్ స్టూడెంట్స్ ఈ లెసన్ ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్లో రాయండి. బాగా యూటిలైజ్ అవుతుందని చెప్తూ ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ.